నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీసుకున్న కొన్ని కలెక్షన్ అయితే చిన్న వీడియో అయితే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నా. ఒక మంచి శారీ అయితే తీసుకున్నాను. నేను ఇంత బాగా వస్తదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, నాకది చాలా బాగా అనిపించింది. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఈ బ్యూటిఫుల్ ఇది వచ్చేసి మనకి షిఫాన్ టైప్‌లోని ఒక టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అని రాసారు మనకి డిస్క్రిప్షన్‌లో అయితే. కానీ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది. ఫాలింగ్‌గా ఉంది. సో, ఈ ప్యాటర్న్ ఆఫ్ శారీస్‌లో 3 డిజైన్స్ ఉన్నాయన్నమాట. నేను ఈ డిజైన్ తీసుకున్న కలంకారీది. ఇంకా వేరే 2 డిజైన్స్ కూడా ఉన్నాయి. జింకలొచ్చింది ఒకటుంది. ఇంకో 2 డిజైన్స్‌లో ఉన్నాయన్నమాట. సో, చూడండి నేను తీసుకున్న డిజైన్ వచ్చేసి ఇదన్నమాట. సో, నేను దీని రిలేటెడ్ లింక్ ఇస్తాను. చాలా బాగుంది శారీ అయితే. నాకు చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతదో అనేసి నేనైతే షేర్ చేస్తున్నాను. సో, ఇది చూడండి. ఓకే. బ్యాక్ సైడ్ ఆఫ్ ద శారీ వచ్చేసి ఇలా వచ్చిందనమాట. పైన సాటిన్ పట్టీ వచ్చింది కదా! అది నీట్ ఫినిషింగ్ కూడా అయితే ఇలా వచ్చింది. మనకు హోల్ శారీ చూపిస్తాను నేను. ఇదిగోండి ఇదొచ్చేసి పళ్ళు. ఇదొచ్చేసి పళ్ళు. ఇదిగోండి. పళ్ళు అయితే ఇలా ఉంది. సో, మనకి శారీ అంతా ఇక్కడి నుంచి ఇలా వస్తుంది. కింద అంతా కూడా మనకి ఇలాగే కలంకారీ ప్రింట్ అయితే వస్తుందనమాట. సో, చూడండి ఇలా. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం కూడా మనకి ఇలా కలంకారీ బ్లౌజ్ లాగా అయితే వస్తుంది. ఈ సాటిన్ పట్టీ అయితే బ్లౌజ్ కూడా వస్తుంది. పైన కింద వస్తుంది. మంచి సాటిన్ పట్టీ తోటి అయితే కొంచెం స్టైల్ చేసుకోవచ్చు బ్లౌజ్‌ని. చాలా బావుంటుంది. పర్పుల్ అనేది చాలా బావుందండి. మీకు కలర్ అనేది దగ్గరగా చూపిస్తాను చూడండి. పర్పుల్ కలర్. ఫ్యాబ్రిక్ అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. నాకు పర్సనల్లీ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది. సో, డెఫినెట్‌గా మీకు నచ్చుతుంది. అండ్ ఔట్ ఆఫ్ స్టాక్ అయిపోతాయి మళ్ళీ. ఎందుకంటే మీరు అక్క ఇంకా ఎందుకు శారీస్ వీడియోస్ చేయట్లేదు అంటే చూస్తున్నాను. నాకు చూయించినవే కాకుండా కొంచెం కొత్తగా ఏమన్నా చూయించాలి అంటే ఏమన్నా మంచిగా అనిపించినవి ట్రై చేద్దామనేసి. సో, నేను ట్రై చేసిన వాటిలో ఇదైతే చాలా బాగుందనిపించింది. సో, డెఫినిట్‌గా ట్రై చేయండి. ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్. ఇదొక శారీ. అండ్ ఇంకొకటి ఇప్పుడు గణేష్ చతుర్థికి యూజ్‌ఫుల్ అయ్యే పూజా ఐటెమ్స్ అన్నారు. నేనేం చేస్తానంటే లింక్స్ అంటే ప్రొడక్ట్స్ వచ్చేవరకు లేట్ అయిపోతదేమో. సో, అందుకే నేను కొన్ని లింక్స్ అయితే ఇచ్చేస్తాను. ఫ్లవర్ డెకరేషన్ లోటస్‌వి చాలా బాగున్నాయి. ఇవొచ్చేసి చిన్న చిన్న పీటలనమాట. ఇది గణేష్ చతుర్థియే కాకుండా మనకి మెయిన్‌గా ఎప్పుడన్నా దివాళీ టైం కానీ, పసుపు బొట్టుకి ఇవ్వడానికి కానీ, లేదా పూజలో పెట్టుకోవడానికి కూడా బావుంటాయి. ఈ చిన్న పీటలు. ఇవి యాక్చువల్లీ వేరే ఆన్‌లైన్ సెల్లర్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అలా చూసినప్పుడు నాకు చాలా హై ప్రైస్ అనిపించాయి. ఇప్పుడు మనకి మీషోలో అవైలబుల్ ఉంది. చూడండి ప్యాకింగ్ కూడా చాలా బాగొచ్చిందనమాట. ఇగోండి. నేను సెట్ ఆఫ్ 3 వచ్చింది తీసుకున్నాను. సెట్ ఆఫ్ 3 వచ్చింది. ఇదిగోండి. డిజైన్ చూసారా ఎంత బావుందో? మనము ఇవి కావాలంటే ఇది గడపల దగ్గర ఇలా పెట్టి దీపాలు పెడతారు వీటి పైన. లేదా ప్రసాదం పెట్టడానికో, లేపోతే చాలా వాటికి యూజ్ చేస్తారండి చాలామంది. నేను ఎప్పటినుంచో చూస్తున్నా. కానీ హై ప్రైస్ ఉన్నాయి అనేసి అనుకున్నా. బట్ మీషోలో అయితే ఇప్పుడు చాలా మంచి ప్రైస్‌లో అయితే వచ్చాయి. మెయిన్‌గా ఇంకా కావాలంటే కొంచెం పసుబొట్టుకి ఇవ్వడానికి కూడా వాడుకోవచ్చు. బావున్నాయి చూడండి. స్టూల్స్ చాలామంది యూజ్ చేస్తారు. సో, అలా దేవుడి గదిలో కానివ్వండి, మన తులసి చెట్టు దగ్గర పెట్టి దీనిపైన ప్రసాదం పెట్టడం, దీపం పెట్టడం అలా గూడా చేయొచ్చు. చాలా బావుంటుంది. సో, ఇదొచ్చేసి కాంబో ఆఫ్ 3. నేను దీంట్లో ఇంకా లింక్స్ ఉన్నాయి. కాంబో ఆఫ్ 6ది అట్లా లింక్స్ అవి కూడా షేర్ చేస్తాను. అండ్ సో, కొన్నే ప్రొడక్ట్స్ చిన్న వీడియో. అండ్ ఇదొచ్చేసి కొరియన్‌ది అమెజాన్‌లో తీసుకున్నాను ఫేస్ వాష్. యాక్చువల్లీ బాగా వాటర్ చేంజ్ అయినప్పుడు బాగా పింపుల్స్, స్పాట్స్ చెప్పాలి అంటే కొంచెం ఎఫెక్ట్ వల్ల మంచిగా కనిపిస్తుంది గానీ, లేకపోతే బాగా పింపుల్స్ వచ్చేసాయన్నమాట. సో, దీని రిలేటెడ్ నేను యూజ్ చేసేవి కూడా లింక్స్ అయితే ఇచ్చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫేస్ వాష్ అన్నమాట. కొరియన్ ఫేస్ వాష్ బ్రైట్‌నెస్ కోసం అంటే రైస్ వాటర్‌తో ఉంది ఫేస్ వాష్ అయితే. సో దట్ ఈ డాట్స్ కానీ, ఈ స్పాట్స్ ఏదైతే ఫేస్ పైన స్పాట్స్ ఉన్నాయో అవి ఫేడ్ అవుతూ మనకి ఈవెన్ టోన్ అనేది వచ్చేస్తది. మన జనరల్ స్కిన్ టోన్ అండ్ ఈ స్పాట్స్. సో, అలా ఫేస్ వాష్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇదిగోండి ఇది. రైస్ వాటర్‌తో ఉందనమాట. సో, ఇదొచ్చేసి ఫోమ్ క్లెన్సర్ అనమాట. సో, చూద్దాము ఆల్మోస్ట్ ఇఫ్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు ట్రై చేయొచ్చు. కొరియన్ ప్రొడక్ట్స్ మనం ఎక్కడ తీసుకోవాలి, ఏంటి అని అనుకుంటారు. అమెజాన్‌లో అయితే ఇది బావుంది. ట్రై చేయండి. చాలా రివ్యూస్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది సింపుల్ ప్రోడక్టే. ఇదొచ్చేసి ఇది ఎరేజర్ పెన్ అనమాట. అంటే పెన్ రాసిన తర్వాత మళ్ళీ ఏదైనా తప్పు రాస్తే కూడా రబ్ చేసి ఎరేజ్ చేయొచ్చు. సో, ఇది మా పాప పెట్టు, పెట్టు అని అంటే పెట్టాను. వచ్చింది. సో, మీకు కూడా షేర్ చేస్తున్నా. చాలామంది పిల్లలకైతే ఎక్కువ వరకు ఎగ్జామ్స్ అప్పుడు ఏదైనా మిస్టేక్ అయినా కూడా ఎరేజర్ పెన్ ట్రై చేయొచ్చు అని అనుకుంటున్నాను. జనరల్‌గా అయితే పెన్స్‌తో రాసినవి రబ్ అవుతాయో, అవ్వవో.
కానీ నేను ఇప్పుడు మీకు బ్యాక్ క్యామ్‌లో వీడియో ట్రై చేస్తాను. అవుతాయా? అవ్వవా? అనేది ఎరేజ్ చేస్తే. సో, ఇదైతే అమెజాన్‌లో తీసుకున్నాను. ఇలా మీ పిల్లలు కూడా అడిగితే అయితే ట్రై చేయొచ్చు. ఓకే. ఇదొచ్చేసి పనిచేస్తుందా లేదా అని. సో, డెఫినెట్‌గా ఇఫ్ ఎనీవన్ మీ పిల్లలు అడిగితే కూడా ట్రై చేయొచ్చండి. ఎరేజర్ పెన్ అనమాట. పెన్‌తో రాసింది రబ్ అవుతదనమాట. మళ్ళీ రబ్ చేయొచ్చు. ఇదైతే ఈ శారీ అయితే మాత్రం చాలా సూపర్బ్ ఉంది. సో, మీకెవరికైనా నచ్చితే డెఫినెట్‌గా ట్రై చేయండి. సో, ఈ పీటలయితే మాత్రం యూజ్‌ఫుల్ అయ్యేది. సో, ఇది నా వీడియో అయితే మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.